ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు. దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం 24వ తారీఖు 8వ నెల 2026 సంవత్సరం. మన దేవుడిస్తున్న గొప్ప మాట యెషయా గ్రంథము 54వ అధ్యాయం 14వ వచనం. నీవు నీతి గల దానవై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరముగా ఉందురు. హల్లెలూయా. నీతి అన్నది ఎక్కడ ఉంటుందండి? దేవునిలోనే ఉంటుంది. దేవుడే ఇస్తాడు మనకి నీతి లేని వారము. దేవుడే మన నీతి, దేవుడే మన రక్షణ, దేవుడే మనకున్న ఆధారం. మనకి నీతినిచ్చిన గొప్ప దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీవు భయపడనక్కరా లేదు. హల్లెలూయా. దేనికండి ఆ భయం అంటే? అమ్మో వాళ్ళు ఏమనేస్తారు, వీళ్ళు ఏమనేస్తారు, రేపు ఎలాగా, ఎల్లుండి ఎలాగా, పిల్లలు ఎలాగా, భవిష్యత్తు ఎలాగా, అప్పులు ఎలాగా, ఇది ఎలాగా, అదెలాగా, అదెలాగా, ఇదెలాగా అని పెట్టేసుకుని భయపడిపోతూ ఉంటారు. వ్యాధి వచ్చినప్పుడు ఖచ్చితంగా భయపడాలి. నేను భయపడొద్దని అంటున్నా. వ్యాధిని తగ్గించే దేవుడు ఉన్నాడు కాబట్టి నీ భయము ఆయన మీద వేయి. యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరిచేవాడు దేవుడు. దేవుడే నిన్ను స్వస్థపరిచి దేవుడే నీకు ఆరోగ్యమును ఇచ్చేవాడు. నీవు భయపడనక్కర్లేదు. నిన్ను బాధించేవారు నీకు దూరముగా ఉందరు. మీకు చెప్తాను, ఏ పొజిషన్లో వాళ్ళకున్న భయాలు వాళ్ళకు ఉంటాయి. చిన్నపిల్లలు ఇంజెక్షన్ అంటే భయం. ఇప్పటికొచ్చి కూడా పెద్దలు కూడా చాలామంది భయపడిపోతుంటారు ఇంజెక్షన్ అంటే. కొంతమందికి మాత్రలు అంటే భయం. ఇప్పటికీ చాలామంది భయపడుతుంటారు. చదువుకుంటున్న పిల్లలకి స్కూల్లో టీచర్లు అంటే భయం ఉంటుంది. అలాగే ఎగ్జామ్స్ అంటే భయం ఉంటుంది. హోంవర్క్ చెయ్యకపోతే వాళ్ళకున్న భయం వేరేగా ఉంటుంది. ఇలా భయాలు వాళ్ళకున్న పరిస్థితులు బట్టి, వాళ్ళకున్న వయస్సు బట్టి, వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి, వాళ్ళు ఎదుగుతున్న ఆ యొక్క మానసికమైన ఒత్తిడిని బట్టి భయాలన్నీ ఉంటానే ఉంటాయి. ఎంతవరకు భయం అంటే మరణం కూడా ఒక భయమే. మరణం కూడా ఒక భయమే. అయితే దేవుడు అంటున్నాడు, నీవు భయపడనక్కర్లేదు. ఫస్ట్ ఇంకోటి, బాధించేవారు నీకు దూరంగా ఉంటారు. నువ్వు ఏ రకమైన భయంతో అయితే భయపడుతున్నావో దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం, నిన్ను బాధించేవారు నీకు ఎక్కడ ఉంటారు? దగ్గర ఉండరు, పక్కనే ఉండరు. దేవుని కృప, దేవుడు వాళ్ళకి మీకు మధ్య అగాధం ఏర్పాటు చేయను కాక. అక్కడ వాళ్ళు ఎక్కడికి రాకుండా, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళకుండా దేవుడు పెద్ద అగాధం ఏర్పాటు చేయను కాక. అబ్రహాం అంటాడు ఈ మాటలు. ఎక్కడ? లోకాసువార్తలో అబ్రహాం అంటాడు ఈ మాటలు. అక్కడ వారు ఇక్కడికి రాకుండా ఉన్నట్లు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వచ్చిన మధ్యలో పెద్ద అగాధం ఉందని చెప్పాడు. కాబట్టి మన దేవుడు మనల్ని బాధ పెట్టే వాళ్ళకి మనకి మధ్య పెద్ద అగాధమును ఉంచును గాక. దీవెనలు మనకి తోడుగా ఉంచును గాక. ఎందుకంటే నీతి గలదానివి నువ్వు స్థాపించబడతావు. దేవుడే మన నీతి. దేవుని గట్టిగా పట్టుకో, ప్రార్థించి విడిచిపెట్టకు. నువ్వు చేస్తున్న ప్రార్థనా వాక్యాలు ఇంకా అధికముగా చేసుకో. దేవుడు నిన్ను స్థాపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్.